హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ రామ్ వ్లాగ్. ఈరోజు వరంగల్ జూ పార్క్ చూపిస్తాను మీకు. ఇక్కడ చాలా రకాల జంతువులు ఉన్నాయి, చిరుతపులులు కూడా ఉన్నాయి. ఇంకొన్ని రోజులు అయితే టైగర్స్ కూడా వస్తాయని వాటి డెన్ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మీరు చూడాలంటే మన ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం దీని ఎంట్రెన్స్ ఇక ఇట్లున్నది. సూపర్, మంచిగా గార్డెనింగ్ చేసిళ్ళు ఇక్కడ. అక్కడ మీకు ఎర్రది కనబడుతుందా? ఆడ తెలుగు బంట్లు ఉంటాయి ఆడ లెక్క. ఇదిగోండి, వరంగల్ జూ పార్క్. ఇవన్నీ ఇళ్ళనే బేర్స్ ఉంటాయి. గుడ్ తెలుగులో ఇది చదువుకోండి. మనకు అదృష్టం ఉంటే కనబడుతుంది ఒక్కటన్నా. ఏడవన్నవి అది క్లోజ్ చేసి ఉన్నది ఆడ. ఇదిగోండి, ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవి దానికి వాటర్ ఎట్లా పెట్టిలో చూడండి, మంచిగా సూపర్ అసలు. లేవు ఈడ ఒక్కడి కూడా కనబడతలేదు, అన్ని లోపల పడినట్టున్నాయి మంచిగా. నీ వరకు వచ్చినప్పుడు ఇక్కడ మంచి ఇట్లా గార్డెనింగ్ లాంటివి ఏం లేవు ఈడ. ఇప్పుడు సూపర్ చేసి గార్డెనింగ్ ఇట్లా. ఇక్కడ చూడండి, ఆస్ట్రిచ్స్ ఉన్నాయి. ఒకటి బ్రౌన్ కలర్లో ఉన్నది, ఒకటి బ్లాక్ అండ్ వైట్లో ఉన్నది. కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తారు ఇక్కడ. ఏం రాబోతాయి నెక్స్ట్ ఇక్కడ టైగర్స్కి కావచ్చు బోర్డు పెట్టిల్లు ఇక్కడ. ఇక్కడ చిరుతపులి ఉండాలి అసలు. మీకు ఇప్పుడు చిరుతపులిని చూపిస్తా. చిరుతపులి సూపర్ ఉంది. దీనికి అమౌంట్ కూడా డొనేట్ చేయొచ్చట లెపర్డ్కి. అది చూడండి మనల్ని ఎట్లా చూస్తుందో, మిమ్మల్ని నన్ను. ఎవర్రా నువ్వు అన్నట్టు చూస్తుంది. ఇది టైగర్స్ కోసం చాలా పెద్ద డెన్ కడతారు ఈడ. వరంగల్ ఉన్న వాళ్ళ వలన టైగర్స్ చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగండి. మన వరంగల్ జూ పార్క్లోనే టైగర్స్ వస్తాయి.
చాలా పెద్దగా ఉన్నది డెన్ను మాత్రం వాటికి కట్టేది. ఎంత గడ్డి మనిషిందో చూడండి. ఇటు పోతే వస్తుంది, ఖాళీ ఉన్నది. ఆస్ట్రిచ్ అని తెలుగులో ఏమంటారో తెలుసా మీకు? చదువుకోండి. నిప్పుకోడి. మీరు ఎక్కడ జూ పార్కులకు పోయినా ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి: జంతువుల పైన రాళ్ళు విసరకండి, వాటి స్వేచ్ఛకు భంగం కలిగించకండి. అదిగోండి జింకలు. అక్కడ ఒక పెద్ద జింక ఉన్నది, అది వేరేది. ఈ చిన్న జింకలు ఉన్నాయి. ఇక్కడ ఏమన్నా రాసి పెట్టిల్లో చూస్తాగండి, మీకు అవేంటివో చెప్తా. ఇదిగోండి, ఇవి చదువుకోండి. ఆ పెద్దది నీల్గాయ, చిన్నవి జింకలుగా. వీటిని కూడా ఇక్కడున్న ప్రతి ఒక్క జంతువును మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, ఇట్లా అమౌంట్ పే చేసి వాటికి. వీటి వెనక సైడ్ ఇక మొత్తం సిటీ బిల్డింగ్స్. ఇక కనబడుతున్నాయి మీకు బిల్డింగ్స్? అక్కడ చిన్న జింకలు ఉన్నాయి, 2 కనబడుతున్నాయి మీకు? అక్కడ ఏరియాలో. బ్లాక్ బక్ అటవీ. చిన్నగా ఉన్నాయి జింకలు. అక్కడ వాటి పెద్ద ఫ్యామిలీనే ఉంది. కొండగొర్రెలు అంటే ఇవేనంట. అవి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయా. పిల్ల అది, ఇవి పెద్దవి. స్పాటెడ్ డీర్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కెమెరాలో రావడానికి చాలా మంది భయపడతారు వీడియో చూడడానికి వచ్చిన వాళ్ళు. అందుకే కొంచెం వీడియో తీస్తాను. ఈ ఒక్క వీడియో కొంచెం అడ్జస్ట్ కాండి, వీడియో చిన్నగా వస్తుంది. వరంగల్ జూ పార్క్ వీడియో కొంచెం చిన్నగా వస్తుంది. ఇదేంటిదో నాకు తెలియదు, చిన్న గుడిలా గట్టిలు. హౌ డీర్ ఒక్కడి కనబడతలేదు. ఇన్నే ఉంటాయి. వరంగల్ జూ పార్క్ లక్ష్యం 90 రకాల వృక్ష జాతులను ఈడ పెంచాలనుకుంటారు ఈ జూ పార్కులో.
అది పాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కట్టకముందు అదే వాడిల్లు. చూడండి ఎట్లయిందో. ఫారెస్ట్ లెక్కనే ఉన్నది ఈడ వ్యూ అయితే. చూడండి సిటీ మధ్యలో సూపర్ అసలు. ఈ వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పిక్నిక్కి రావచ్చు మంచిగా ఇక్కడికి. కొండంగలు వాటి తోక చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవ్వండి మన తెలంగాణలో ఏవేవి స్నేక్స్ ఉన్నాయో ఇక్కడ రాసి పెట్టిల్లు. ఫాస్ట్ చేసి చదువుకోండి మంచిగా. వీటి కోసం ఇల్లు చూడండి మంచిగా కట్టిల్లు. తాబేళ్ళు చూడండి మంచిగా స్విమ్ చేస్తాను. ఇక్కడ వచ్చడున్నాయి తెల్ల హంసలు. అటువి తెల్ల హంసలు. బోర్డు చూడండి. ఫైనల్లీ క్రోకోడైల్స్. ఇలా ఒక్కట్లేదు క్రోకోడైల్. ఆ పక్క దాంట్లో ఉన్నాయి క్రోకోడైల్స్. ఇలా నాకు ఒక్కటి కనవాలే. ఇలా నాకు ఒక్క క్రోకోడైల్ కూడా కనబడతలేదు. ఇల్లు చూడండి ఉన్నాయి మంచిగానే. నీళ్ళల్లో మంచిగా పడినాయి. రెండేమో పడినాయి ఆడ మంచిగా. ఒకటి బయట ఉన్నది, అక్కడ చిన్నది కూడా ఉన్నది ఆడ. ఆ క్రొకడైల్ని చూడండి నోరు తెరిచే ఉంచుకుంటుంది. ఇటు తిరుగు అది. ఈ వీడియో నేను యాక్షన్ కెమెరాతో షూట్ చేస్తాను. దీనిలో మనం జూమ్ చేయరాదు, అందుకే మీకోసం ఫోన్లో కూడా కొన్ని వీడియోలు తీస్తాను. అక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి అవి. మీరు వరంగల్ చుట్టుపక్కల ఉంటే ఒకసారి వచ్చి చూడండి. ఇది ముస్తాజ్ పార్క్ అయితే చిన్నగా ఉన్నాయి. ఇన్ని రకాల కింగ్ ఫిషర్స్ ఉన్నాయట మన ప్రపంచంలో.
ఇక్కడ ప్లే గ్రౌండ్ కూడా మంచిగా సెట్ చేసేళ్ళు. తెలుగు బండ్లు ఇంతకుముందు మనకు కనవల్లే, ఇప్పుడు బయటికి వచ్చినాయి. చూడండి ఎట్లా చూస్తాను అనేది. ఇక్కడ చూడండి ఉంది